వంశీరామ్ బిల్డర్స్ అని ఒక పెద్ద బిల్డర్ ఉన్నాడు. మనకు సంబంధించిన తెలంగాణ సంబంధించినటువంటి దీంట్లోపల హైదరాబాద్ లో అతనికి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి విషయం చాలా ఒకసారి చూద్దాం మనం క్షుణ్ణంగా. ఇది కొంచెం పెద్దగా ప్లాను అనేది నడుస్తుంది. ఈ యొక్క ప్లాన్ అనేది ఈ రోజు నుంచే జరగలేదు, కానీ ఎప్పటి నుంచో జరుగుతున్నట్టుంది. సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు. 3 ఏళ్ల కిందటే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్, నిషేధిత జాబితా నుండి ఆ భూమిని తొలగించిన అధికారి. ఇది మళ్ళీ నమస్తే తెలంగాణలో వేయడం అయితే జరిగింది. అంటే 3 ఏళ్ల కిందటనే ప్లాన్ చేశారంట. 27 ఎకరాలు 27 ఎకరాలు సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గత ప్రభుత్వం సీసీఎల్ఏ ఉన్నతాధికారిని రంగంలోకి దింపిన ఉత్తర్వుల రద్దు, అక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్న కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత ప్లాన్ అమలుకు పావులు. ముఖ్య నేత సూచనతో రంగంలోకి దిగి చక్కబెట్టిన ఓ మంత్రి. ప్రాజెక్టులో 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రూట్ క్లియర్. స్థానికుల ఫిర్యాదు చేసిన తేల్చని రెవెన్యూ హైడ్రా అధికారులు. ఇక్కడ హైదరాబాద్లోని కాచాగూడలోని వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్ హట్టస్ ప్రాజెక్టు అనేది పెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్ లో ఉన్నది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో 0 అవర్లో ప్రశ్నిస్తా. ఈ 1000 కోట్ల స్కామ్ పై అసెంబ్లీలో తేల్చుకుంటా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్చాట్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంలో రాజకీయ నేతల మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నది. వంశీరామ్ బిల్డర్స్, హైడ్రా, అనిరుద్ రెడ్డి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుస. అసలు ఏమిటి ఆ కథ ఒకసారి చూద్దాం మనం. హైదరాబాద్ లో అత్యంత విలువైన వెస్ట్ సిటీలో జరుగుతున్న ఒక రియాలిటీ ప్రాజెక్ట్ గురించి మహబూబ్నగర్ కు చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు దిగిన హైడ్రా నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను, మధ్యతరగతి ఇళ్లను పొలగొడుతున్న హైడ్రా అది లేకున్నా తనంత తానుగా అక్రమాలను పసిగట్టి పంజాబిస్తున్న హైడ్రా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఎందుకు కార్యాచరణలోకి దిగుతలేదు? అసలు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారా, లేక ఫిర్యాదు అందలేదని హైడ్రా చెప్తున్నదా? ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్దం? ఇంతకీ స్కామ్ చేసింది ఎవరు, దాని వెనుకున్న ఎవరు? ఎందుకంటే ఇదొక అరకొర స్కామ్ కాదు. ఆ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కుదిరిన డీల్తో 2.5 లక్షల చదరపు అడుగులు అంటే సుమారు 250 నుంచి 300 కోట్ల విలువైన స్థలం ముడుపుల కింద మారిందంటే ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ స్కామ్ స్టోరీ ఏమిటో ఒకసారి చూద్దామని చెప్పేసి మన తెలంగాణ నమస్తే తెలంగాణ చెప్పింది. చూద్దాం, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ పేజీలో చూస్తే ఇక్కడ ఇదే దానికి సంబంధించినటువంటి నిర్మాణ స్థలం. రంగారెడ్డి జిల్లా మంగళం కాజాగూడ గ్రామ పరిధిలోని నిర్మాణ స్థలం ఇది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ ఇక్కడ ఎకరాలు అనేది ఇచ్చడం జరిగింది. ధరణి లోపల సర్వే నెంబర్ 27లోని స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపుతున్న ధరణి పోర్టల్. ఇక ధరణి పోర్టల్ లోపల ప్రభుత్వ భూమి అనేది చూపిస్తుంది. అయినా సరే అక్కడ కొన్ని 1000 కోట్ల సంబంధించినటువంటి ఇది చేస్తున్నారనమాట. ఇగో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఏకంగా 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసురు పెట్టిన సమాచారం అప్పట్లోనే ప్రభుత్వ పెద్దలకు చేరింది. అప్రమత్తమైన కేసీఆర్ ప్రభుత్వం సీసీఎల్లో ఉన్నతాధికారి ఒకరిని రంగంలోకి దింపింది. సర్కారీ భూమిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సీసీఎల్ఏ ఉన్నతాధికారి 2022 లోపల జిల్లా ఉన్నతాధికారి డినోటిపై నిషేధ జాబితాను తొలగించిన చేసిన ఉత్తర్వును రద్దు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎస్ఈటి అంటే ఈ యొక్క నెంబర్ అంటే 2/221/220 తేదీ 8/5/2023 లోపల సమగ్రంగా పేర్కొన్నటువంటి విషయం ఏందంటే ఇక్కడ ఉంది చూడండి. జిల్లా ఉన్నతాధికారి 2022లో ఇచ్చిన ప్రొసీడింగ్స్ రద్దు చేశారు. తద్వారా
21.18 ఎకరాల అంటే 27 ఎకరాల 18 గుంటల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా ఉందని ప్రకటించారు. ఆ నిషేధిత భూముల్లో ఎలాంటి పనులు చేయవద్దని, గృహ వాణిజ్య సముదాయాలు నిర్మించవద్దని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండి అనుమతులేవి ఇవ్వవద్దని, ఒకవేళ ఇచ్చినా అవి చెల్లవని స్పష్టం చేశారు. ఈ భూముల్లోని ప్లాట్లకు క్రయ విక్రయాలకు జరపవద్దంటూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సూచించింది. ఈ క్షేత్రస్థాయిలో సదరు నిర్మాణ సంస్థ భూమిలో వేసిన రేకులు, షెడ్లు, ఇతర సామాన్లు తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులే రంగంలోకి దిగడంతో సంస్థ నిర్వాహకులు కూడా ఏమీ చేయలేక నిన్న కొన్ని పరిక్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దాని తర్వాత పెద్దలు డీల్తోని కూర్చోచుకోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే ఈ విషయం మీద ఒకసారి మనము అనిరుద్ రెడ్డి ఏం చేశాడు ఏందనేది ఒకసారి పేపర్లో చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఇవి సర్కార్ దగ్గర సమాధానం ఉందని చెప్తున్నారు. చూడండి, ఒక నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 1000 కోట్ల ప్రాజెక్టును చేపడుతుంటే అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించడం రియల్ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపే పరిణామం. ముఖ్యంగా తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కీలకమైన విమర్శలు కూడా ఎమ్మెల్యే నుంచి వినిపిస్తుంది. అయితే ఆ ఎమ్మెల్యే తనకు ఫిర్యాదు చేయలేదని హైడ్రా అధికారులు ప్రకటించారు. మరి వీటిలో ఎవరిది నిజం? గతంలో అనుమతులున్న హైడ్రా బుల్డోజర్తో నేలకొరిగిన సామాన్య నిర్మాణాలు మన కళ్ల ముందు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ వంశరాం బిల్డర్స్ తన నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించిందంటే ఆలోచించాల్సిన విషయం. ఎమ్మెల్యే ఆరోపణలు నిజమైతే ఈ ప్రాజెక్టులో ప్లాట్లను కొనుగోలు చేసే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అసలు గుట్టు తేల్చింది ఎవరు? గతంలోనూ సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకంగా సచివాలయంలో మీడియాల సమావేశం నిర్వహించి మరి 15,000 కోట్ల విలువైన 11 నిర్మాణ ప్రాజెక్టులను అక్రమం తీర్పునిచ్చారు. ఆయా ప్రాజెక్టుల్లో బ్యాంకు రుణాలు తెచ్చి కోట్లకు కొనుగోలు చేసిన సామాన్యుల కంటి మీద కొనుగోలు లేకుండా పోయింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టార్గెట్ చేసిన వంశరాం బిల్డర్స్ ప్రాజెక్టులో నిర్మాణ విస్తీర్ణం 1.6 కాదు, సుమారు 59 లక్షల చదరపు అడుగులు. అనిరుద్ రెడ్డి చెప్తున్నట్టు ఇది స్కామే అయితే తదుపరి వందలాది మంది అమాయకుల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా తప్పులో ఇరుకుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన కొన్ని రోజులలోనే బుల్డోజర్ తెచ్చింది, హైడ్రా తెచ్చింది, సామాన్లు ఇళ్లను కూలగొట్టింది, తర్వాత బఫర్ జోన్లని, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పేసి కూలగొట్టడం జరిగింది. కానీ అదే చిన్న చిన్న వాళ్ళ మీద పడ్డది, కానీ పెద్ద పెద్ద చేపల మీద పడలేదు, తిమ్మింగళాల మీద పడలేదు. ఇప్పటికీ కూడా హైడ్రా అనేది తిమ్మింగళాల జోలికి పోవట్లేదు. హైడ్రా అనేది నీకు ఓన్లీ సామాన్యుల మీదనే చూపిస్తున్నటువంటి బాంబులాగా సామాన్యుల మీదనే గురిపెట్టిర్రు. ఈ యొక్క హైడ్రా పెద్దల దగ్గరికి ఎవరికి పోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య డీల్స్ ఏమైనా నడుస్తున్నాయో ఆమె తెలియదు. మరి ప్రభుత్వానికి హైడ్రాకు సంబంధము లేకుండా స్వయం ప్రతిపత్తి గల ప్లానింగ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎలాంటి హైడ్రా అనేది ఎలాంటి పనులు కూడా చేయడం లేదు. దాన్ని కూడా మనం గవర్నమెంట్ అనేది కానీ ఏదైనా సరే బాగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మరక అనేది గవర్నమెంట్ మీద చాలా పడిపోయింది. ఇది పెద్దలు ఎవరైతే ఉన్నారో చెరువులు, తెల్లాపూర్లో ఉన్నటువంటి చెరువులను, శేర్సింగంపల్లి సంబంధించిన చెరువులను, దాని తర్వాత ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి చెరువుల లోపల వీళ్ళు ఎవరైతే మన ఓవైసీకి సంబంధించినటువంటి చెరువుల, ఓవైసీ అయితే చెరువు లోపలనే కట్టిండు ఒక పాండులాగా. ఆ చెరువులో కట్టింది ఏ విధంగా మన అనుమతి ఇచ్చారు అనేది తెలియదు. ఆ చెరువులో కట్టడము, చెరువులు కట్టిన తర్వాత కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసిందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళు ప్రభుత్వం మారింది కదా, డీల్స్ ఏమైనా కుదరట్లేదేమో, కొన్ని లక్షల విలువైనటువంటి భూములను, గవర్నమెంట్ భూములను స్వాహా చేసుకుంటున్నారు. ఇది బాగా ఆలోచన చేయాల్సిన విషయము. చూడాలి, చాలా చాలా రంగంలో ఉండండి. ఇప్పుడు అన్ని 27 ఎకరాలు అన్నానంటే దగ్గర 100 కోట్ల రూపాయలు అన్నట ఉత్తర్వులు ఇచ్చిర్రు. దాని తర్వాత కాసరా, పహానీలు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా చేసిన తర్వాత కూడా ఇక్కడ నిషేధిత ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఎవరు కూడా ఏం చేయలేనటువంటి విషయం ఇక్కడ మనము చూసుకోవాలి.
ఇప్పుడు ఎన్ని అంతస్తులు అంట, ఇది 46 అంతస్తులు అంట చూడండి. అయితే ఇప్పుడు ఇలాంటి విషయాలు మరి జనాలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పెద్ద పెద్ద సంస్థలు మోసాలు అనేటివి చాలా జరుగుతుంటాయి. ఇప్పటికైనా సరే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద సంస్థలు పెద్ద డబ్బులు అనే దాటికి పోకుండా ఈ చిన్న బిల్డర్స్ ఆశ్రయించి చిన్న బిల్డర్స్ దగ్గర రేట్ తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర నాణ్యత ఉంటుంది. ఇక్కడ ఈ పెద్ద పెద్ద సంస్థలల్లో కొనుగోలు చేసేటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్ డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత కూడా అక్కడ రాను ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కానీ చిన్న బిల్డర్లకు ప్రోత్సాహం ఇచ్చి చిన్న బిల్డర్లతోటి మీరు వెళ్తే చిన్న బిల్డర్ ఎప్పుడు కూడా మోసాలు అనేది చేయడం అనేది చాలా తక్కువ, మోసాలు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎదిగేటువంటి సిస్టంలో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మోసాలు చేయరు ఇక్కడ. కాబట్టి మీరు కూడా బాగా ఆలోచన చేసి కొనేటువంటి వాళ్ళు ఇదో సంస్థ క్లియర్ రేట్లు అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద సంస్థలు ఏమున్నాయని అంటే ఒక ఎకరం కొంటారు, పక్కన ఇంకొక ఎకరం కూడా ఆక్యుపై చేసి దాంట్లో కట్టేసి అధికారులను రాజకీయ నాయకులను ప్రలోభపెట్టి వాళ్ళకు అనుకూలంగా చేసుకొని కన్స్ట్రక్షన్లు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త, ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి ఈ యొక్క విషయమై.